ఇక బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై పవన్ స్పందించారు. గోటితో పోయే అంశానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీలా వ్యవహరించలేదన్నారు. బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందన్నారు. ఇక చూస్తూ ఉన్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై మొదటిసారిగా ఆయన స్పందించారు. ఇదివరకు కూడా కలుస్తారనుకున్నారు, జైలుకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి పరామర్శిస్తారనుకున్నారు, దీనికి సంబంధించి ఏదైనా బయట పెడతారనుకున్నారు, కానీ ఇవాళ స్పందించడం జరిగింది. గోటితే పోయే అంశానికి గొడ్డల దాకా తీసుకువచ్చారని చెప్పారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీలా వ్యవహరించలేదు అని చెప్పారు. బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వము అనేక అవకాశాలు ఇచ్చింది అని కూడా ఆయన ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూస్తుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్దే మిస్టేక్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సిబ్బంది ఆయనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నట్టుగా చూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే వైసీపీ మీద బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించింది అని అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా ఇలా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఇది నిజమనే అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు, అసలు అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో అంటే మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు. దాదాపు ఎన్నికలకు ముందు ఆయన మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే అంశాన్ని ఆయన కూడా చెప్పారు. ఎందుకంటే అంతకుముందు కొంత ఎన్నికలకు ముందు నేను కలిశాను, కానీ చాలా కాలం తర్వాత గ్యాప్ వచ్చిందని మీడియాతో ఆయన ఒక చిట్ చాట్గా మాట్లాడిన విషయాలు కూడా చాలా కీలకమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇందులో అనేక అంశాలు, దాదాపుగా 5 ప్రధానమైన అంశాలు. ఎందుకు తను ఇంత బిజీగా ఉన్నానని ఒకటి చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తే, రెండవది ఏదైతే పీడిఎస్ రైస్ అనేది ఒక బ్రహ్మ పదార్థం, దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలని దానిపైన ఉంది. తర్వాత అధికారుల పనితీరు, వాళ్ళు చేస్తున్న శ్రమ, అది నిజంగా వర్కౌట్ అవుతుందనేది ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతోపాటు సినిమా ఇండస్ట్రీలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందనేది ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి అనేక పరిసరాలతో పాటు అంటే వివిధ విజయనగరం కావచ్చు, ఇలాంటి చోట్ల ఉండే బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఉపయోగించుకొని దాన్ని చేయాల్సిన అవసరం ఉందనేది ఆయన ప్రస్తావించారు. తర్వాత పరిశ్రమకు సంబంధించి అనేక మార్పులు రావాలి, ఎందుకంటే ఆ విలువలతో కూడిన సినిమాలు రావాల్సిన అవసరం ఉందనేది ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. మరోవైపు కీలకంగా అంటే ఇప్పటివరకు అనేక పెద్ద చర్చ జరుగుతున్నది అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 సినిమా, సంజయ్ థియేటర్లో తొక్కిసలాట, తర్వాత రేవతి మరణం, ఇప్పుడు ఏదైతే శ్రీతేజ్ ఒక ఆసుపత్రిలో ఉన్న ఘటన కావచ్చు, ఆ కుటుంబం అనేక పరిస్థితులు అంటే అల్లు అర్జున్కి సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత తను తప్పు చేయలేదన్న వాదన పైన పోలీసులు ఒక పూర్తిస్థాయి నిడివిగల ఒక వీడియో రిలీజ్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు ఆయన అరెస్ట్ కావచ్చు, జైలుకి వెళ్ళడం కావచ్చు, బెయిలు, ఇలాగ అనేక అంశాల్లోన కీలకంగా మనకి అన్ని చోట్ల కూడా వివాదాస్పదం కనిపిస్తుంది. అప్పటి వరకు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రం తప్ప మిగతా కుటుంబ సభ్యులు అంటే చిరంజీవి వెళ్ళారు, నాగబాబు వెళ్ళారు, తర్వాత వాళ్ళ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇలాగా కుటుంబం అంతా అంటే అప్పటి వరకు ఒక ర్యాక్ ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఏదైతే మెగా కాంపౌండ్ ఉందో, మెగా కాంపౌండ్ వర్సెస్ అల్లు అర్జున్కి సంబంధించిన ఒక ఫ్యామిలీగా మనకి కనిపిస్తూ వచ్చింది. అంతకుముందు జరిగిన ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, తర్వాత పుష్ప 2 రిలీజు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు, ఇలాగ అనేక చోట్ల ఆ రేఖ మనకు కనిపిస్తూ వచ్చింది. ఏదైతే పుష్ప దానికి సంబంధించిన ఇష్యూలోన ఈ కుటుంబం అంతా ఒకటి అవుతుందనేది మనకు అనిపించింది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన ఎక్కడ దానికి సంబంధించి అల్లు అర్జున్ పరామర్శించినట్టు కానీ, లేకపోతే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలకి ఆమోదం తెలిపినట్లు కానీ మనకి ఎక్కడా కనిపించదు. అంటే ఇందులో ఆయన ఈరోజు ప్రస్తావించిన దాంట్లో మొట్టమొదటిసారిగా ఈ ఇష్యూలో ఓపెన్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఆ థియేటర్కి ఆ రోజు వెళ్ళడం కావచ్చు, లేదా ఆ తొక్కిసలాట గల కారణాలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆ కేసులో వ్యవహరించిన తీరు, ఇలాగ అనేక అంశాలపైన
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన చిట్ చాట్లో మాట్లాడి చూస్తుంటే దీనిపైన ఒక పూర్తి అవగాహనతో దాన్ని బయటికి ప్రస్తావించాలనే ఇష్యూనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో మనం తీసుకుంటే అల్లు అర్జున్ అంశాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారనే వ్యాఖ్య చాలా కీలకమైన వ్యాఖ్యగా మనం చూడాలి. ఎందుకంటే చాలా చిన్న ఇష్యూగా, అంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత ఆయన పోలీసులు చెప్పుంటే బయటికి ముందుగానే, అంటే ఎప్పుడైతే పోలీసులు సమాచారం ఇచ్చారో సమాచారం ఇచ్చిన వెంటనే ఆ తొక్కిసలాట్లో ఇద్దరు పూర్తిగా గాయపడ్డారు, ఒకళ్ళ మరణం జరిగింది అనేది ఏదైతే సమాచారం పోలీసులు ఇచ్చామని చెప్తున్నారో ఆ సమాచారం తెలిసిన వెంటనే బయటకు వచ్చుంటే అది ఇంతవరకు వచ్చుండేది కాదని. ఆ తర్వాత ఇష్యూస్లోన ఆ కుటుంబాన్ని ముందుకెళ్ళి పరామర్శించడం కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో కావచ్చు, తర్వాత బెయిల్కి సంబంధించిన అంతా దాదాపు 12 గంటల్లో, అంటే అదే రోజు వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టు, కింది స్థాయి కోర్టు నుంచి హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు కావచ్చు, జైలుకి వెళ్ళడం కావచ్చు, ఉదయాన్నే రిలీజ్ కావచ్చు, ఇలాగ అనేక అంశాల నుంచి ఏదో ఒక సెలబ్రిటీగా ఆయన నిరూపించుకోవడం కోసం కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి జైల్లో ఉండడం ఏంటనేది కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు. మూడో అంశంగా ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత అనేక మంది పరామర్శలు, అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళడం అనేది కుటుంబం, అటు సురేఖ కావచ్చు, మేనత్త, తర్వాత చిరంజీవి కావచ్చు, లేకపోతే మిగతా నాగబాబు కావచ్చు, వీళ్ళందరూ ఫ్యామిలీకి వెళ్ళడం అనేది ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి ఏ రూపంలో అరెస్ట్ అయినా తప్పో ఒప్పో కాకుండా అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళి పరామర్శించడం, వాళ్ళకి చెప్పడం అనేది చాలా సాధారణ విషయం. కానీ ఒక సినిమా ఇండస్ట్రీలో హీరోల దగ్గర నుంచి, దర్శకుల దగ్గర నుంచి, నిర్మాతల దగ్గర నుంచి ఒక క్యూ కట్టి, అంటే ఏదో జరిగిందనే ఒక అంశాన్ని ప్రస్తావించడం ఏదైతే ఉందో దీని ఆ రోజునంతా సమాజం తప్పుపట్టింది. తర్వాత ఒకవైపు అంటే భాస్కర్ కుటుంబం, అంటే భార్యను కోల్పోయాడు భాస్కర్, తర్వాత రేవతి, తర్వాత ఆ కుమారుడేమో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాంటి వారికి ఎలాంటి పరామర్శ లేకుండా ఆ రోజున అల్లు అర్జున్ ఇంటి చుట్టూ జరిగిన ఒక హంగామా ఏదైతే ఉందో దాన్ని నిజంగానే చాలామంది తప్పుపట్టారు. ఆ తర్వాత దాన్ని అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఘటన పైన పూర్తి స్థాయిలో ఆ రోజు ఒక చర్చ జరిగింది. అందులో అల్లు అర్జున్ది ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఆ రోజు పోలీసులు ఎలాంటి సమాచారం ఇచ్చారో, బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఘటన ఏంటి, ఎంతసేపు ప్రదర్శన జరిగింది, ఇలాంటి అనేక అంశాలని ఆ రోజున పూర్తిగా పోసగుచ్చినట్టుగా పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి అంశాలపైన పూర్తిగా ఆ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇంత చర్చ జరిగిన తర్వాత మరోసారి అల్లు అర్జున్ ఆ రోజు అప్పటికప్పుడు చాలా ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తను ఏదో ఒక ఇండస్ట్రీని, తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నాను, తనని పూర్తిగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, తన పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారన్నట్లుగా మరోవైపు అసెంబ్లీలో జరిగిన ఒక చర్చ ఒక తప్పు నన్ను తప్పుపడుతుందనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేలాగా ఇండైరెక్ట్గా ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, ఆయన వ్యక్తం చేసిన బాధ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, చాలా వరకు వివాదాస్పదమైంది. ఆ తర్వాత మరోసారి పోలీసులు పిలిచారు. ఇప్పుడు మనం అనుకున్న అనేక అంశాలు కూడా ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదనేది. అందుకనే ఆయన కామెంట్లో ఒక సింపుల్గా గోటితో పోయేదానికి గొడ్డల వరకు తీసుకెళ్లారని ఏదైతే కామెంట్ ఉందో దీనిపైన మనం ఇలాగ అన్ని విషయాల్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏదైతే అంటే కనీసం బాధిత కుటుంబం మూడో రోజు అన్న హీరో అల్లు అర్జున్ వెళ్తే బాగుండేదని, అంటే ఒకసారి ఘటన జరిగిన తర్వాత తనకు తెలియదని చెప్పాడు, పోలీసులు ఏమో చెప్పామని చెప్తున్నారు. ఈ వాదోపవాదాల మధ్య కనీసం మూడో రోజైనా ఆ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళుంటే బాగుండేది అనేది ఒక కీలకమైన అంశంగా మనకి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అలాగే సినిమా అనేది యూనిట్గా తీసుకున్నప్పుడు ఏదైనా రాంగ్ జరిగినప్పుడు అందరూ బాధ్యత వహించాలి. ఎక్కడ ఏదైనా జరగచ్చు, అంటే ఆ రోజు జరిగిన పుష్ప ఘటనకు సంబంధించి అటు సినిమా దాంట్లో సంజయ్ థియేటర్ ఘటన జరిగిన తర్వాత ఎక్కడ ఏ రూపంలో ఎలా జరిగినా దానికి ఖచ్చితంగా ఒక తప్పు జరిగినప్పుడు, ఒక రాంగ్ జరిగినప్పుడు, దానివల్ల నష్టం జరిగినప్పుడు దానికి ఖచ్చితంగా మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. దాన్ని ఎస్కేప్ అవడం అనేది కరెక్ట్ కాదనేది పవన్ కళ్యాణ్ ఈరోజు ఖచ్చితంగా చాలా సూటిగా తన వ్యాఖ్యల్ని వినిపించారు. మరోవైపు రేవంత్ చేస్తున్న పరిపాలన, ఈ పుష్ప కేసు కావచ్చు, సంజయ్ థియేటర్ కేసు కావచ్చు, ఆ కుటుంబానికి ఆదుకునే తీరు కావచ్చు, అసెంబ్లీలో చర్చ కావచ్చు, ఇలాగ అనేక అంశాలు దాదాపుగా ఈ 100 రోజుల పాలనకు సంబంధించిన 1 ఇయర్ సంబంధించిన పాలనలోన జరిగిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ చాలా వరకు బాగా తీసుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని. మరోవైపు తెలుగు పరిశ్రమ అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారనేది ఒక కీలకమైన అంశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అనేది పూర్తిగా ఒక క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఒక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక క్యాపిటల్ ఏదైనా ఉందంటే హైదరాబాద్ మాత్రమే. ఇప్పుడు ఈ పుష్ప తర్వాత అనేక మంది వ్యాఖ్యలు చేసినా ఇలా చేస్తే తెలుగు ఇండస్ట్రీ తరలిపోతుందన్న చాలామంది ముక్తకంఠంతో దాదాపు 90% మంది అలాంటి ప్రసక్తే లేదు,
చిన్న చిన్న ఘటనల ద్వారా తెలుగు ఇండస్ట్రీ తరలిపోయే అంశమే లేదనేది, తెలంగాణలో ఉండే హైదరాబాదే కేంద్రంగా ఉంటుందని ప్రస్తావించారు. దానికి సినిమా ఇండస్ట్రీకి తీసుకున్న ఏదైతే ఇస్తున్న గతం నుంచి వస్తున్న సహకారం కావచ్చు, మొన్న ఏదైతే దిల్ రాజు సమక్షంలో జరిగిన హీరోలు, మరోవైపు దర్శకులు, తర్వాత నిర్మాతలు వీళ్ళందరూ కలిపి చేసిన సమావేశం కావచ్చు, వీటన్నిటిలో రేవంత్ చేసిన సూచనలు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఆయన కీలకమైన ప్రస్తావన చేసిన విషయాన్ని, ఇవన్నింటినీ క్రోడీకరించుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏదైతే రేవంత్ సీఎంగా పరిపాలనని పూర్తి స్థాయిలో ఒక ప్రశంసనీయంగా ఉందనేది ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకి ఆయన ఇస్తున్న సహకారాన్ని కూడా ఆయన చాలా బాగా చేస్తున్నట్టుగా ప్రస్తావించారు. రెండోది, రేవంత్ రెడ్డి కాబట్టి హీరోను అరెస్ట్ చేయగలిగారు. ఇది చాలా కీలకంగా మనం గుర్తించాల్సిన అవసరం. చాలా వరకు ఒక సెలబ్రిటీ అనేప్పటికీ అక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పినా సరే, చాలా వరకు చట్టం న్యాయం కూడా చాలా వరకు పరిధి విధించుకుంటాయి. అలాంటి ఘటనలు జరగకుండా ఉన్నవి మనకి కనిపిస్తాయి. కానీ ఇందులో ఈ విషయంలో పుష్పకు సంబంధించిన సంజయ్ థియేటర్ ఘటనలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్నది ఏదైతే చట్టబద్ధంగా, అంటే దాదాపు 18 పైన కేసులు నమోదు చేస్తే అందులో 11వ ముద్దాయిగా అల్లు అర్జున్ ఉన్నారు హీరో. ఆయన కూడా మిగతా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగిందో సేమ్ అతను కూడా అరెస్ట్ చేశారు. తర్వాత అతన్ని బెయిల్కి కోర్టులో మూవ్ చేశారు. తర్వాత రిమాండ్ విధించిన తర్వాత ఇలాగ అనేక అంశాలు కూడా ఆయన అరెస్ట్ చేయగలిగారు. అంటే కేవలం ఈ సినిమా సంబంధించిన దాంట్లో కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఇలా చేయగలిగారు. గతంలో జరిగిన అనేక ఘటనల్లోన అంటే ఆయన కంపారిటివ్, అంటే తెలుగు రాష్ట్రాల్లో అంతకుముందు ఉన్న ఏదైతే పరిపాలన ఉందో, జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ఏదో దాన్ని కంపారిటివ్ చేస్తున్నట్టుగా, అంటే అక్కడ జరిగిన గతంలో జరిగిన పాలన ఏదైతుందో దాన్ని ఇప్పుడు రేవంత్ తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న తీరుని రెండింటిని కూడా ఒక బేరీజ్ వేస్తూ కంపేర్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎలా ఉండాలి ఏంటనే దానికి ఆయన ఒక స్పష్టమైన గైడెన్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరగాలంటే మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. ఆ సినిమా స్థాయి పెరగాలి. మరోవైపు సినిమా థియేటర్స్కి ఆయన చెప్తున్నది చాలా వరకు నేను కూడా ఒక హీరోగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ఉన్నారు, ఇంకా 1-2 సినిమాలు ఆయన పెండింగ్లో ఉన్న తీయాల్సినవి. ఉప ముఖ్యమంత్రిగా ఉండకముందు ఆయన టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలో కూడా ఇలాంటి అనేక సినిమాలు ప్రీ రిలీజ్ కావచ్చు, బెనిఫిషియల్ సమయంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి ఫంక్షన్లో కావచ్చు, చాలా వరకు వచ్చినప్పుడు సినిమా థియేటర్లకు తాను వెళ్ళననే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ హీరో అయినా సరే తన ప్రచారం కోసం ఇంకోటో ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమా ఫస్ట్ రోజు వెళ్ళి అక్కడ ఏదో ఒక హడావిడి సృష్టించడం కావచ్చు, దాన్ని పబ్లిసిటీ మోటోలో చేసుకోవడం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు సంజయ్ థియేటర్ ఘటన తర్వాత ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ తాను గతం నుంచి కూడా ఇలాంటి వాటికి స్టాండ్ అయి ఉన్నాను, తాను ఎప్పుడూ కూడా సినిమా హాల్స్కి వెళ్ళలేదనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా చిట్చాట్లో స్పష్టం చేశారు. ఇలాగే ప్రజలకు రెస్పాన్స్కి వెలకట్టలేని అంశంగా ఆయన చెప్పారు. ఎందుకంటే సినిమా బాగున్నప్పుడు ప్రజలను మనల్ని చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా అది వెలకట్టలేనిది, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన దీనిని బట్టి ప్రస్తావించారు. అంటే అల్లు అర్జున్ అంశంలో అధికారులు ఇబ్బంది పెట్టడమే అంటే దాన్ని ఆయన ఎక్కడ కూడా అంగీకరించినట్టు కనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ అంశంలో అధికారులను ఇబ్బంది పెట్టారనేది, అంటే ఏదైతే పోలీసులు మేము వచ్చి చెప్పామని చెప్పారో, ఆ రోజున పూర్తి సమాచారం ఇచ్చామని చెప్పారో, తనకు తెలియదని ఏదైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దీన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఈ విషయంలో ఆయన చెప్పారు. అంటే చాలా రోజుల తర్వాత, అంటే 2014 నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న చాలా వరకు మీడియాతో ఇలా చిట్ చాట్ అనేది చేయడం, ఇంతసేపు అనేక అంశాలపైన, అంటే తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత రాజకీయాల పైన కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ పైన కావచ్చు, తర్వాత ఏదైతే అధికారుల పనితీరు పైన కావచ్చు, ఇలాగ అనేక అంశాలని ఆయన ప్రస్తావించారో అందులో కీలకమైన అంశంగా మనకి అల్లు అర్జున్ కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే ఏదైతే ఇప్పటివరకు చాలా వరకు మీడియా అంతా ఎదురు చూసింది, ప్రజలు ఎదురు చూశారు. అంటే చిరంజీవి వచ్చారు, తర్వాత నాగబాబు వచ్చారు, ఆ ఫ్యామిలీ అంతా ఒక కలిసినట్టుగా ఉంది. ఇందులో ఎటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీనిపైన ఆయన కలవకపోయినా ఆయనకి ఎంత స్పష్టమైన అభిప్రాయం ఉంది. సంజయ్ థియేటర్ ఘటన దగ్గర నుంచి ఈరోజు జరిగిన ఘటన వరకు, అంటే రెండోసారి కోర్టులో వస్తున్న వ్యాజ్యాలు కావచ్చు, లేకపోతే బెయిల్ పిటిషన్ కోసం ఆయన దాఖలు చేస్తున్న పరిస్థితులు కావచ్చు, ఆసుపత్రిలో ఉన్న ఆ బాధితుల కుటుంబం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆయన పూర్తిగా క్షుణ్ణంగా అది చూస్తున్నారు, దగ్గర నుండి చూస్తున్నట్టుగా ఉంది, వీటన్ని పరిశీలిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీంట్లోనే ఈ కీలకమైన వ్యాఖ్యలు, అంటే ఏదైతే దాదాపు ప్రజలందరూ అనుకుంటున్నారో తెలంగాణ ప్రభుత్వం తన అసెంబ్లీలో ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసిందో, పవన్ కళ్యాణ్ అలాంటి స్పష్టమైన అభిప్రాయాలు ఇప్పుడు అల్లు అర్జున్ పైన చేశారు. ఇది నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో గతం వరకు కూడా ఇలాంటి పవన్ వర్సెస్ లేకపోతే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీగా ఒక యుద్ధం జరుగుతుండేది.
పవన్ వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది, తర్వాత మిగతా ఈ ఫ్యాన్స్ ఏమైనా మామూలుగా ఉంటారా లేకపోతే వీళ్ళు కూడా ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా అని చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్యలు, ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలు, మీడియాతో చిట్చాట్లో ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా అల్లు అర్జున్ సంబంధించి ఒక కీలకమైన విషయంగానే మనం భావించాలి. థ్యాంక్ యూ గణేష్.